గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను నా చిన్నదాన్ని మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నా బేబీని ఎలా టేక్ కేర్ చేస్తాను, మా మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది వీడియోలో చూడండి. ఎవ్రీ న్యూ మదర్కి వాళ్ళ న్యూ బోర్న్ని చూసుకోవడంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి కదా. నాకు కూడా అంతే. నా బేబీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను తన విషయంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నాను డైలీ. ఎంతైనా ఈ డేస్ అన్ని వాల్యుబుల్ కదా. న్యూలీ మదర్స్కి అన్నీ తెలియవు కదా. ఒకటేసారి డెలివరీ అయిన తర్వాత ఎలా చూసుకోవాలి బేబీ అనేది. నేను కూడా చాలా టెన్షన్ పడేది. డెలివరీ కాకముందు ఎలా చూసుకుంటాను నా బేబీని, ఎలా టేక్ కేర్ చేస్తాను, నేను చేస్తానా లేదా అని ఒక భయం ఉండేది. ఈ విషయం అయితే ఎప్పుడు నేను మా హస్బెండ్తో డిస్కస్ చేసేదాన్ని. కానీ వన్స్ డెలివరీ అయ్యాక అదేంటో ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. కానీ ఒక మదర్కి ఒక బేబీని ఎలా టేక్ కేర్ చేయాలనేది, ఎలా తన బేబీని కేర్గా చూసుకోవాలనేది అయితే డెలివరీ అయ్యాక ఆటోమేటిక్గా ఆ మదర్కి తెలుస్తుందేమో. ఇదైతే నా విషయంలో జరిగింది. ఎవ్రీడే నా రొటీన్ అనేది నా బేబీకి ఫీడింగ్ ఇవ్వడంతో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫీడింగ్ ఇచ్చాక ఒక 15 to 30 minutes అయితే నేను బర్ఫింగ్ చేస్తాను. ఇంకా బర్ఫింగ్ చేశాక బెడ్లో పడుకోబెడతాను. పడుకోబెట్టిన వెంటనే తనైతే ఏం పడుకోదు, కాసేపు అలా చూస్తూ ఉంటుంది. ఇంకా నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, పడుకోబెట్టాక ఏడవకుండా కాసేపు అటు ఇటు చూస్తూ గమనిస్తూ తను ఆడుకుంటూ ఉంటుంది. చాలా టైమ్స్ ఈ సిచ్యువేషన్స్ మాకు నైట్లో జరుగుతూనే ఉంటాయి. పడుకోవడం, మళ్ళీ లేవడం, ఇదంతా రొటీన్ కదా. కానీ ఎంత రొటీన్ అయినా ఎవ్రీడే ఇలా జరుగుతుంటే నార్మల్గా అందరూ మనతో పాటు సపోర్ట్గా అయితే ఉండరు కదా. కానీ మనతో పాటు ఎవ్రీడే సపోర్ట్గా ఉండేది అయితే మన మదరే. నేను మదర్ అయ్యాక అనిపిస్తుంది ఒక మదర్కి తన డాటర్ అంతే ఎంత ప్రీషియస్, ఎంత ఇంపార్టెంట్ అని. ఇంకా నా బేబీని పడుకోబెట్టి నేనైతే టీ పెట్టాను నాకు, మా మమ్మీకి. ఇంకా నైట్ చేసిన చపాతీ ఉంటే అదే టీలో తిన్నాం. అప్పుడే మా ఇంటికి మంగళం వచ్చింది మా చిన్నదానికి స్నానం పోయడానికి. మా మమ్మీకి పోయడం వచ్చు కానీ 2 months కదా, చాలా చిన్నది అని మేమైతే మంగళమ్మని పెట్టుకున్నాం. ఇంకా తనతోనే మాట్లాడుతున్నాను తిన్నారా లేదా అని. ఇంకా మా బేబీ చూస్తూనే ఉంది మేమందరం మాట్లాడుకుంటూ ఉంటే. ఇంకా స్నానానికి అయితే తీసుకెళ్ళాం. మా చిన్నది స్నానం చేస్తుంటే అయితే అస్సలు ఏడవదు. ఎప్పుడైనా తనకి ఆకలేస్తే తప్ప. ఇంకా తను ఏడుస్తుంది అన్నప్పుడైతే నేను ఫీడింగ్ ఇచ్చే బాగా చేపిస్తాను, కాసేపు బర్ఫింగ్ చేసి. మా చిన్నది పుట్టినప్పుడు చాలా తక్కువ వెయిట్ ఉండే, 2.5 kgs కూడా లేదు. ఇంకా నాకు ఆ టైంలో ఎత్తుకోవాలంటే భయమేసేది. ఆ టైంలో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి మా మమ్మీ మా అత్తమ్మని ఎక్కువగా చూసుకునేవారు. ఇంకా సిరప్స్ వేయడానికి నేను మా హస్బెండ్ వేసేవాళ్ళం. ఫస్ట్లో చాలా చిన్నది కదా. ఇంకా బాగా చేశాక ఏ డ్రెస్ వేయాలని చూస్తున్నాను, గ్రీన్ వేయాలా రెడ్ వేయాలా అని. గ్రీన్ అయితే నాకు కొంచెం కాటన్గా అనిపించింది, అదైతే ఈరోజు వేశాను. ఇంకా వేసిన తర్వాత కాసేపు అలా భుజం మీద వేసుకొని అయితే జో కొట్టాను. ఎవ్రీడే మా మమ్మీ మా చిన్నదానికి ఆయిల్ పెడుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు పెడితే మంచిగా తీడతారు కదా, అప్పుడే మాడ గట్టి పడుతుందని అంటారు. చిన్న పిల్లల్ని రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. డేలో నాకు నచ్చిన రొటీన్ కూడా ఇదే. నా బేబీని మంచిగా రెడీ చేస్తాను. నార్మల్గా చిన్నది డే టైంలో అస్సలు ఏడవదు ఆకలికి తప్ప. అందుకే నేను ఎవ్రీ టైం ఫీడింగ్ ఇచ్చాకనే స్టార్ట్ చేస్తాను రెడీ చేయడం. ఇంకా రెడీ చేసేటప్పుడైతే నన్నే చూస్తూ ఉంటుంది. అలా ఐ కాంటాక్ట్ కూడా పెరుగుతుంది కదా. చిన్నది పుట్టాక ఒక 2 daysకి పెద్ద పెద్ద ర్యాషెస్ లాగా అయ్యేవి. అప్పుడు మేము దుండాకు చెమ్మాకైతే పెట్టాం. పెట్టిన 2 daysకే పోయాయి. మళ్ళీ సెకండ్ మంత్ స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న పింపుల్స్ లాగా అయితే అవుతున్నాయి. ఎందుకని మేమైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. సో అతను ఏంటంటే ఒక క్రీమ్ అయితే సజెస్ట్ చేశారు. ఈ క్రీమ్ అయితే చాలా బాగా పనిచేసింది. పెట్టిన 2 daysకి పింపుల్స్ అన్నీ పోయాయి. ఇంకా చిన్న చిన్నగా అక్కడక్కడ ఉంటే నేను డైలీ అప్లై చేస్తున్నాను. మా చిన్నదానికి నేనేం ప్రోడక్ట్స్ వాడతాను అనేది ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు మొన్ననే డెలివరీ కోసం వెయిట్ చేశాను, అప్పుడే డెలివరీ అయ్యి నా బేబీ 2 months కంప్లీట్ అయిందని. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. డైలీ చిన్నదానికి సిరప్స్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి. సో నేను ఎవ్రీడే తొందరగా వేయాలని ట్రై చేస్తాను. కానీ తను ఫీడింగ్ ఇచ్చి రెడీ చేసేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఈ టైం వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ 11 అవుతుంది అనుకుంటా. ఇంకా పడుకోవట్లేదని నేను బెడ్ మీద వేశాను, తను ఆడుకుంటుందని. మన లైఫ్లో ఫస్ట్ టైం మనం బేబీని చూసిన మూమెంట్ ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది కదా. మా బేబీ పుట్టాకైతే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఎన్ఎస్టీలో పెట్టారు. అప్పటి వరకు నేను ఆ బేబీని చూడలేదు. మా హస్బెండ్ అయితే చూశారు కానీ. సో ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ కలిసి మా బేబీని చూడడానికి వెళ్ళాం. ఒక్కసారిగా నా బేబీని చూశాక నా డెలివరీ స్ట్రగుల్ అంతా పోయింది. 9 months మన బేబీ కడుపులో ఉండి బయటకు వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి. నాకు ఆ టైంలో అయితే హెవెన్ అనే అనిపించింది. ఈరోజు టిఫిన్కి నేను మా మమ్మీ దొడ్డు రవ్వ ఉప్మా అయితే చేసుకున్నాము. ఈ రవ్వ అంటే నాకు చాలా ఇష్టం, డైలీ పెట్టినా కూడా తింటాను. ఇంకా టిఫిన్ వేసుకొచ్చి అయితే నా బేబీ దగ్గర కూర్చున్నాను. ఇంకా మా డాడీ అదే టైంకి అయితే వచ్చారు. చెప్పాను కదా ఈరోజు చాలా లేట్ అయిందని. ఇంకా నేను మా డాడీ మా చిన్నదాన్ని అయితే ఆడిపిస్తూ ఉన్నాం. మా డాడీకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇంకా డ్యూటీ నుంచి రాగానే మా చిన్నదాంతో ఆడుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాడు. మా చిన్నది ఫ్రైడే ఈవినింగ్ పుట్టింది. ఇంకా మా మమ్మీ అనుకుంటూ ఉంటుంది మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ మా మమ్మీ అలా అంటున్నప్పుడైతే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎవ్రీడే నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది. సేమ్గా ఉంటుందని అయితే చెప్పలేను కానీ కొన్ని పనులు అటు ఇటు అయినా నార్మల్గా ఇదే ఉంటుంది.
సో, ఈ వీడియో చేయడానికి కూడా మా మమ్మీ నాకు చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే చిన్నదాన్ని టేక్ కేర్ చేయాలి కదా! మీరు నా నుంచి ఏ వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను డెఫినిట్‌గా చేయడానికైతే ట్రై చేస్తాను.